నమస్తే తాత. నమస్తే. ఆంధ్రాలో టీడీపీ కూటమి పాలన ఎలా అనిపిస్తుంది మీకు? టీడీపీ కూటమి పాలన బ్రహ్మాండంగా ఉంది, చక్కగా ఉంది. ప్రజలు కూడా పరిపాలన గిరిపాలన నీళ్ళు సౌకర్యము అన్ని అందుతుంది. పిల్లగాళ్ళు కూడా హై స్కూల్ కట్టించాడు, మధ్యాహ్న పథకం భోజనం పెట్టించాడు, అన్ని ఏర్పాటు పుస్తకాలు అందిస్తున్నాయి. చాలా బాగుంది, చక్కగా ఉందండి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమన్నా కనిపిస్తున్నాయి, మార్పులు ఏమైనా ఉన్నాయా? లోగడ మార్పులు చాలా వచ్చాయండి. చాలా పిల్లగాళ్ళు బళ్ళు కట్టేయటం, ఆడిన వాటర్ చేయటం, మధ్యాహ్న పథకం భోజనము, పుస్తకాలు అన్నీ ఆయన వేయటం, గుడ్డలు కూడా ఇస్తారు, బట్టలు ప్యాంట్లు స్కూల్ డ్రెస్ అన్ని ఏర్పాటు చేసి బ్రహ్మాండం చూస్తారు. చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత ఎక్కువ జనాల్లో తిరుగుతున్నారు కదా, వచ్చి మాట్లాడుతున్నారు చాలా మందితో. ఎలా అనిపిస్తుంది మీకు? మాకు చాలా చక్కగా ఉందండి టీడీపీ ప్రభుత్వం. మేము టీడీపీ వాళ్ళు నాయుడు, మేము టీడీపీ ఇప్పుడు కదా 83 నుంచి ఎన్టీఆర్ బిగినింగ్ 83 టీడీపీ, అప్పటి నుంచి టీడీపీ వాళ్ళు. మా ఊళ్ళో 100 ఇళ్ళు ఉన్నాయి నాయుడు, 100లో టీడీపీ. కూటమి ఇచ్చిన హామీలు అన్ని నెరవేరుతున్నాయి, అన్నీ నెరవేరుస్తూనే ఉండు, చాలా వరకు నెరవేరుస్తూనే ఉండు. ఇప్పుడు రైతులకు పొలాలు ల్యాండ్ టైట్లకు సర్వే చేశాడు ఆయన వైఎస్ఆర్, అవి చాలా తప్పుకుండాయి, అవి కొట్టేసి చంద్రబాబు నాయుడు ల్యాండ్ డ్యామేజ్ యాక్ట్ని పెట్టాడు. అది తొందరలో చేస్తాము, కొంతమంది పొలాలు అక్రమంగా కలుపుకొని ఆపుకొని ఉన్నారు, మీ భూమి మీకు చూపిస్తాము, మీకు పాస్ పుస్తకాలు ఇస్తాము, నా పైసలు ఖర్చు లేకుండా చెప్పి మనం చెప్పారు. మనం మంచి కలిసి కాడ ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి నీకెందుకు నేను ఏర్పాటు చేస్తాము, ఎలక్షన్ కానీ వచ్చి ఎలక్షన్ కానీ నీకు అన్ని కృషి చేసి మీ పొలాలు మీకు చూపిస్తాము. కొన్ని దేవుడు మాన్యాలు ఉన్నాయి, అవి వాళ్ళు అక్రమంగా ఆపుకొని వాళ్ళే సేద్యం చేసుకుంటుండండి. మరి భగవంతుడు దానికి ఉండాలి కదా. లాస్ట్ ప్రభుత్వంలో రోడ్లు బాగాలేదన్నారు కదా, వచ్చిన తర్వాత రోడ్లు ఏమైనా బాగు చేశారు? ఆ రోడ్లు అన్ని చాలా బాగు చేశారు. కొద్ది గొప్ప ఉండదు, మాసారం టు పిల్లోట రోడ్డు ఒకటే ఉంది, అది 5 కిలోమీటర్ల రోడ్డు, కొద్ది గుంతలు పడ్డాయి. ఈ ఎలక్షన్ ఏమైనా చేస్తామని చెప్పాడు ఆయన కూడా. అది రేపు జనవరి కానీ ఎలక్షన్ పడతాయి కదా, చేస్తాం. ప్రభుత్వం చాలా బాగుందండి. మరి ఆడ పిల్లగాళ్ళకి డబ్బులు ఇస్తుండు, మరి మగ పిల్లగాలు కూడా పేదవాళ్ళకి చదువు డబ్బులు ఇస్తుండు, అన్నీ చేస్తూనే ఉన్నాడు. నారా లోకేష్ గారు ఎలా చేస్తున్నారు? ఆయన కూడా పర్లేదు, ఆయన చాలా మంచివాడు, ఆయన కూడా బాగానే చేస్తాడు. నేను ఎస్ఎల్సీ వేసాను అప్పట్లో 69 10th పాస్ అయినా. పేదవాళ్ళ వయసు ఆత కాక చదువుకో, ఎటు నర్సాపేట పోవాలి, గుంటూరు పోవాలి, చదువుకోవాలి. అంతే. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఆయన కూడా చాలా పర్లేదు. ఆయన మన తాడుట్లో ఊరికి వచ్చారు, మా ఊరు పక్కన మొత్తం రీసర్వే చేసి మొత్తం ఎవరు పొలాలు చూపించి కళ్ళు రాళ్ళు బాసి ట్రాన్స్ఫర్ కూడా ఏర్పాటు చేసిండు. మీ పిల్లట్లో కూడా వస్తాము, మీ ప్రాంతానికి వస్తామని చెప్పారు. మన 4 లక్షలు నెంబర్ కూడా తెలియదు. టీడీపీ ఇలా జనసేన కలిసి పనిచేయడం ఎలా అనిపిస్తుంది మీకు, రెండు పార్టీలు కలిసి? జనసేన మాకెందుకు ఈ ప్రభుత్వం, తెలుగు ప్రభుత్వం వాళ్ళు బ్రహ్మాండ చాలా మెరిట్ పర్సన్స్, అంత బాగా మంచివాళ్ళు. బాగా దేవుడి గుళ్ళు కూడా చాలా వరకు బాగా విభజన చేసేవాడు. ఆ దైదుల గుళ్ళు పావాది కాకపోతే మొత్తం ఆయన మంచి కలిసి పగలగొట్టి అందరు దర్శనానికి అందరు పోతే చేసిండు, అన్ని చేసి బ్రహ్మాండం చేశాడు సార్. అంటే 15 సంవత్సరాల వరకు మేమే ఉంటామని చెప్పేసి అంటున్నారు, ఉంటారంటారా? ఎవరు? టీడీపీ వాళ్ళు ఉంటారండి. గ్యారెంటీ కూడా చేసే పనులు మంచి పనులు చేస్తారు, ఉంటారు, గ్యారెంటీ ఉంటారు. ఒకటి యువతకి జాబ్స్ లేవన్నారు కదా, సో ఎలా ఉంది జాబుల పరంగా? జాబులు కూడా చాలా మంది కొంచెం వచ్చాయి. అన్ని బాగానే ఉన్నాయి. పిల్లగాళ్ళ కూడా బాగానే ఉద్యోగాలు, డిగ్రీ చదివిన వాళ్ళకి, ఇంటర్ చదివిన వాళ్ళకి కూడా కొద్ది బస్ కండక్టర్ పోస్టులు అన్ని కూడా ఏర్పాటు చేశారు. చాలా మందికి వచ్చాయి.